హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? కాకరకాయలు పట్టుకొని వచ్చిందేంటని అనుకుంటున్నారా? కాకరకాయ పులుసు పెట్టేద్దాం వచ్చేయండి. చాలా బాగుంటుంది. తప్పకుండా నా మీద నమ్మకం ఉంచి మీరైతే ఇంట్లో ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఒక 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి ఇంకైతే నేను వేపుకుంటున్నాను అనమాట. ఇవి బాగా మగ్గాలి. మగ్గాక కాకరకాయ ముక్కలు కూడా వేసేయాలి. తర్వాత ఇక్కడైతే నేను పులుసుకి చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. మీరు పులుపు ఎంత తింటారో దాన్ని బట్టి నానబెట్టుకోండి. నేనైతే కొంచెమే అయితే చింతపండు తీసుకున్నాను. ఇంకా ఇక్కడ మసాలాలు ఆడుకుందామండి. ఒక్క గుప్పెడు బియ్యం అయితే తీసుకున్నాను. తర్వాత జీలకర్ర అన్నమాట. ఒక 2 స్పూన్ల దాకా నేను జీలకర్ర అయితే వేసుకున్నానండి. తర్వాత కొన్ని గసగసాలు, అలాగే 6-7 ఎండుమిర్చి, అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు అన్నమాట. ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కేవలము కాకరకాయ కూరకి మాత్రమే వాడాలండి. వేరే ఏ కూరకి కూడా ఇది బాగోదు. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ సాల్టు, కారము, పసుపు అయితే వేసేసుకున్నానండి. అలాగే చిన్నది బెల్లం కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం చేదైతే ఉండకుండా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి బెల్లం వేయడం వల్ల అయితే. నేనైతే ఇక్కడ మొత్తం అయితే తిప్పేసుకున్నాను అనమాట. ఈ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా ఇందాక మనం మసాలా పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్నాను. అలాగే టీ గ్లాసుల్లో సగం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. బాగా మగ్గాలండి. ఇది ఇగురులాగా అయితే అయిపోవాలి. చూసారు కదా, ఇలా అయితే అయిపోవాలండి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది బాగా పిసికి పులుసు అయితే వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అయితే వేసుకోవాలన్నమాట. ఇది ఒక 10 నిమిషాలు అయితే మగ్గితే చాలండి. మనకి కూర అయితే చాలా బాగుంటుందన్నమాట. నేను వీడియో తీస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. అసలు కూర మాత్రం చాలా బాగా వచ్చిందండి. అన్నవాళ్ళు కూడా ఆహాన్ని లొట్టలేసుకొని తింటారు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్